అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి? వాతావరణం. సో ఎన్విరాన్మెంట్ లాంటి పదాలు ఇంకా ఎకాలజీ అని కూడా అంటుంటారు. ఎకాలజీ అంటే జీవారుణం, అంటే జీవం గురించి మాట్లాడుతుంటాం అనమాట. జీవము అంటే జీవాలు, వాటి మధ్య జీవాలు, తర్వాత వాటి చుట్టూ ఉన్నటువంటి బయోటిక్, అబయోటిక్ అంటుంటారు. బయో అంటే జీవం, ఎబయో అంటే నిర్జీవం. సో నిర్జీవమైనటువంటి ఏముంటున్నాయంటే కొండలు, సరస్సులు, తర్వాత నేల, పచ్చటి పైరు, పచ్చటి మొక్కలు, నాచు మొక్కలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ హ్యాబిటేట్ అంటుంటారు, అంటే ఆ నివాస స్థలాలు. ఆ నివాస స్థలాల్లోనే వాటి యొక్క జీవనము, వాటి మనుగడ, వాటి యొక్క రిప్రొడక్షన్, అంటే పిల్లలు పెట్టడము, పెరగడము అన్నీ ఉంటాయి. సో ఇక్కడ పుట్టడము, పెరగడము, తర్వాత పిల్లలు, తర్వాత నెక్స్ట్ జన్మనివ్వడం, ఇటువంటి జరుగుతున్నాయన్నీ కూడా జరిగిందని హ్యాబిటేట్ అంటుంటారు అనమాట. ఆ జంతువులు ఆ ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు పులి ఉన్న ప్రాంతంలో సింహం ఉండదు, సింహం ఉన్న ప్రాంతంలో పులి ఉండదు. సో దానికి కారణాలు ఏమైనప్పుడు కూడా ఆ హ్యాబిటేట్ అంటారు అనమాట. పులి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దాని ఒంటి మీద చార్లు ఉంటాయి చూసారా, ఆ చార్లు ఏంటంటే క్యామోఫ్లేజింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చార్లు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే తిరుగుతుంది. అంటే ఏంటి, అటువంటి చార్లు ఉన్నటువంటి ఆకులు ఉండాలన్నమాట. పొడుగ్గా ఆకులు ఉంటే, ఆకుల మధ్య తిరుగుతుంటే అది కలిసిపోతుంది ఆ యొక్క చారలు, తర్వాత ఆకుల మధ్యన. సో పులి తిరుగుతున్నట్టు తెలియదు, దాన్ని క్యామోఫ్లేజింగ్ ఎఫెక్ట్ అంటారు. అలాగే సింహం ఒక కలర్ ఎలా ఉంటుంది, మీకు గ్రే కలర్లో ఉంటుంది. ఆ గ్రే కలర్లో ఉన్న మట్టి ఉన్న ప్రాంతంలో తిరుగుతుంది. అది ఆ మట్టిలో కలిసిపోతుంది అనమాట. అది దానివల్ల ఏమవుతుంది, అటాక్ చేసే వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో జంతువుల గురించి, చుట్టూ ఉన్నట్టు వాతావరణం గురించి ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అనమాట. సో ఎన్విరాన్మెంట్ అనేది అసలు ప్రాధాన్యత ఎప్పటి నుంచి వచ్చిందట, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందంతా బాగానే ఉండేది. సో మనుషులు, ప్రకృతి అంతా కూడా కలిసి సరదాగా మెరిచేవాళ్ళు, ప్రకృతిని ఏమో తల్లిలా చూసుకునేవారు. ఎప్పుడైతే సివిలైజేషన్ పెరుగుతూ ఇండస్ట్రీస్ వచ్చిందో, అంటే మిడ్ 18th సెంచరీ, ఇదంతా మూలం ఏంటంటే రెనైజాన్స్ అని చెప్పి 14th, 16th సెంచరీలో స్టార్ట్ అయింది. 14th, 16th సెంచరీ మధ్యన, ముఖ్యంగా 16th సెంచరీ ఎలిజబెత్ I అంటే క్వీన్, ఇప్పుడు ఎలిజబెత్ II ఉన్నది, క్వీన్ ఎలిజబెత్ రాణి, యునైటెడ్ కింగ్డమ్కి రాణి. ఎలిజబెత్ I అప్పుడు ఉండేది అనమాట. ఆ టైంలో రెనైజాన్స్ అంటే ఏంటి, సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటి కాన్సెప్ట్ పుట్టింది. అక్కడి నుంచి పుస్తకాలు రాయడాలు, తర్వాత ఏంటంటే మనుషుల్ని మోటివేట్ చేయడాలు, ఇంకా ఎదగలరు అంటే మోటివేషన్తో రకరకాల వ్యక్తులని సైన్స్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడాను. అసలు ముందే ఉండొచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ లేకపోయినా సైన్స్ అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సైన్స్ అనే వర్డ్ కూడా వాడేవారు కాదు, న్యాచురల్ ఫిలాసఫర్స్ అనే పదం వాడేవారు. అంటే నేచర్కి మనిషికి అంత దగ్గర అవినాభావ సంబంధం ఉండేది ఒకప్పుడు. సో న్యాచురల్ ఫిలాసఫర్స్ని సైంటిస్ట్గా, సైన్స్గా మార్చడం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క 17th, 18th సెంచరీ ఆ ప్రాంతంలో వచ్చింది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట, అతని పేరేంటే విలియం వేవెల్స్ అంటారు. విలియం వేవెల్స్ అనేవాడు సైంటిస్ట్ అనే పదం వాడాడు ఫస్ట్లో, న్యాచురల్ ఫిలాసఫర్స్ అనే పదం తీసి. సో ఎవరైతే ఇంతకీ ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే ఆయన కాదు. ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే అరిస్టాటలే, గ్రీక్ ఫిలాసఫర్. ఆయన అంటే అలెగ్జాండరు, విన్నారు కదా, ప్రపంచ వీరుడు, గ్రీక్ వీరుడు అంటారు కదా. ఆయన ప్రపంచం కాదు అంటే ప్రపంచ వీరుడు అని పిలుస్తుంటారు. అంత గొప్పగా కళ్ళగన్నాడు ఆయన మహానుభావుడు. సో 323 BCలో చనిపోయాడు ఆయన. 323 BCలో ఆయన చనిపోయాడు. 232 BCలో 323 అంటే చూడండి, 2 ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ 3 అండ్ 3 ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ 2. 232 BCలో సామ్రాట్ అశోక చనిపోయాడు. నెంబర్లు భలే ఫన్నీగా ఉంటాయి. అంటే హిస్టరీ నేర్చుకునే వాళ్ళు నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని ఫన్నీ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, హిస్టరీలో మాట్లాడుకుందాం అన్నీ కూడా. సో ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఓవర్లాప్ అవుతుంది జాగ్రఫీలో, హిస్టరీలో, ఎకానమీలో, అన్నింటిలో. ఎందుకంటే తల్లి లాంటిది ఎన్విరాన్మెంట్, తల్లి లాంటిది. మన చుట్టూ అది ఎన్విరాన్మెంటే లేకపోతే మనం ఉండం. మనం ఇప్పుడు చూసారా, ఒక గ్లాసులో నీళ్లు వేస్తే, నీటిలో చిన్న చేపలు వేస్తే చేపలు ఎలా తిరుగుతుందో దానికి తెలియదు, నీటిలో తిరుగుతున్నట్టు. తన హ్యాబిటేట్, తన మాతృ విభాగం అని చెప్పి మాతృ తల్లిలాగా భావిస్తూ ఆ ప్రాంతంలో తిరిగేస్తుంది సరదాగా. సో అలాగా ఈ భూమి చుట్టూ మనకి అట్మాస్ఫియర్ ఉంది, అట్మాస్ఫియర్లో మనుషులందరూ తిరిగేస్తున్నారు. అసలు మనుషులు అట్మాస్ఫియర్ ఉన్నట్టు, గాలికి కావాల్సినట్టు కూడా తెలియదు మనకి. ఆ గాలిలో ఆక్సిజన్ లెవెనేరు, ఆ లెవెనేర్ చెప్తే కానీ, సైంటిస్ట్ చెప్తే కానీ మనకు తెలియదు. ఆక్సిజన్ అనేది వేరు చేశాడు మహానుభావుడు అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని పిలుస్తుంటారు మహానుభావుడిని. సో అలాగే దీనికి కూడా ఫాదర్స్ ఉన్నారు. ఎన్విరాన్మెంట్, ఫాదర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అసలు ఈ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ వరల్డ్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్సెస్ని తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. అని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అని పిలుస్తుంటారు. ఇంతకీ ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్లో ఉండేవాడు, పెద్ద ప్రొఫెసర్. ఆయన పేరేమిటి, యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ ప్రొఫెసరు రెక్స్ ఎన్ ఆర్లినియర్ అంటారు. రెక్స్ ఎన్ ఆర్లినియర్స్, యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ అని ఫాదర్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని పిలుస్తుంటారు మహానుభావుడు.
సో ఆయన తర్వాత అలాగే ఎకాలజీ అంటే ఏంటి, ఒక ఎకాలజీ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు జీవాలు అంటే మనిషి కూడా ఒక జంతువు వెళ్ళండి, ఆ జంతువే సివిలైజ్డ్గా కల్చర్డ్గా ఎదిగిన తర్వాత ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత మోడర్న్ సివిలైజేషన్ మోడర్న్ కల్చర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉన్నతుడయ్యి తర్వాత వస్త్రధారణ వేషధారణ మాట తీరు అన్నీ మాట్లాడిన తర్వాత జంతువు నుంచి వేరయ్యాడు. ఈ యొక్క బీస్ట్ చుట్టూ కూడా ఎన్నో పొరలు ఉంటాయి. ఆ పొరల్లో కల్చరు సివిలైజేషన్ ఉన్నది కాబట్టి మనిషిలో ఉన్నటువంటి బీస్ట్ పైకి రాడు. ఎప్పుడైతే కల్చరు సివిలైజేషన్ అవన్నీ పొరలు తీస్తాం అనుకోండి, లోన ఉన్నటువంటి బీస్ట్ ఆ పశువు పైకి వచ్చేస్తుంది. అంటే కారణం ఏంటంటే బేసికల్గా ఆ మానవుడు జంతు రూపం నుంచి దాటుకుంటూ ఇక్కడికి వచ్చాడు. సో ఈ హ్యూమన్ సివిలైజేషన్ ఈ యొక్క ప్రపంచం అంతా మనదే, హ్యూమన్ బీయింగ్స్ ఇంకెవరిది కాదు అనుకోవడం వల్ల తప్పు. ఈ ఎన్విరాన్మెంట్ తగలబడిపోవడానికి కారణం ఏంటంటే ఇది నాది, ఇది కేవలం నా ప్రపంచము, ఇందులో నేను తప్ప ఎవరు కాకులు పక్షులు రాబందులు పిల్లి ఎలక ఇవన్నీ కూడా తనకు సేవకులు మాత్రం అనుకున్నాడు. ఇది అనుకోవడం వల్ల ఏమైంది ప్రాబ్లమ్స్. ఇప్పుడు కరోనా వైరస్ రావడం కూడా అదే కారణం. మనిషి విపరీత ధోరణి అంటారు. ఆ వైపరీత్యాల వల్లే ఎన్విరాన్మెంట్ తగలబడిపోతుంది. అసలు ఎన్విరాన్మెంట్ తగలబడిపోయి ఎందుకు వచ్చిందని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ఈ 16th సెంచరీలో వచ్చినటువంటి ఈ యొక్క రెనైజెన్స్ కార్యక్రమం పుణ్యమని మిడ్ 18th సెంచరీలో సైంటిస్టులు తెగ డెవలప్మెంట్ లాక్కొచ్చారు. సైన్స్ డెవలప్మెంట్ దాంట్లో మిడ్ 18th సెంచరీలో అంటే మిడ్ 18th సెంచరీ అంటే అర్థం ఏంటి, ఈ యొక్క 1750 ప్రాంతాలు అనమాట. ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యిందనమాట సోకాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ప్రపంచంలో మొట్టమొదటిసారి గ్రేట్ బ్రిటన్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి యూరోప్లో అయితే కొద్దిగా అయింది, ప్రపంచంలో మాత్రం ఎక్కువ తీసుకొచ్చింది. ఎందుకంటే తన కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ రైల్వేస్ తీసుకొచ్చింది, తర్వాత ఏమో టెలిఫోన్స్ తీసుకొచ్చింది, తర్వాత ఇతర ఇండస్ట్రీ స్టీమ్ ఇంజిన్ ముఖ్యంగా తెచ్చిన తర్వాత బొగ్గు కాల్చడం ద్వారా మీకు అంటే ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఎక్కువ తయారవడం స్టార్ట్ అయింది. సో వితిన్ 100 ఇయర్స్లోనే 100 ఇయర్స్ కూడా 10 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ యాక్ట్ బ్రిటన్లోనే వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఆల్కాలీ యాక్ట్స్ అంటుంటారు. ఆల్కాలీ ఏంటంటే వాళ్ళు హైడ్రోక్లోరిక్ యాసిడ్ చేయడానికి తెగ ప్రయోగాలు చేసేవారు. తర్వాత ఏంటంటే దాని నుంచి సోడియం కార్బోనేట్ తయారు చేయడానికి మళ్ళీ ప్రయోగాలు చేశారు. ఈ లెబాంగ్ ప్రాసెస్ అని ఒకటి ఉండేది అనమాట. సాల్వే ప్రాసెస్ ముందు సోడియం కార్బోనేట్ తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉండేది. ఈ ప్రాసెస్ ద్వారా చేయడం వల్ల ఎక్కువ పొల్యూషన్ వచ్చేది. ఎన్విరాన్మెంటల్ పొగలు ఎలా ఉండేదంటే మనిషి రోడ్డు మీద నిలబడ్డాడంటే ఇటుపక్క అంతా వరుసలో అన్ని కంటిన్యూగా పొగొట్టాలు ఉండేవి. గాలిలోకి అలాగా పొగ విడిచిపెట్టి ఇటుపక్క అంతా పొగ విడిచిపెట్టేది. సో ఆ పొగ చూసి జనాలు జడిచిపోయారు అనమాట. వితిన్ 10 to 13 ఇయర్స్లో ఈ యొక్క యాక్ట్స్ 1863లో ముఖ్యంగా యాక్ట్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇవి యాక్ట్స్ వచ్చిన తర్వాత మీకు కొన్ని మార్పులు వస్తాయి అనుకున్నారు. తర్వాత ఇంకా వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అలా జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు స్టాక్ హోమ్లో ఒక మీటింగ్ పెట్టి, స్టాక్ హోమ్ అంటే దేనికి క్యాపిటల్, ఓస్లో, స్టాక్ హోమ్ స్కాండినేవియన్ కంట్రీస్లో క్యాపిటల్ సిటీస్ అంటారు. ఇది నార్వే కోస్ట్లో కదా, స్వీడన్కి ఇది స్టాక్ హోమ్. ఈ స్టాక్ హోమ్ అనే ప్రాంతంలోని సిటీలోనే ఫస్ట్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు. సో అక్కడ డిస్కషన్ చేశారన్నమాట ఎన్విరాన్మెంట్ కన్సర్న్. ఇప్పుడేంది 1972లో మాట. సో 1972లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, సో నెక్స్ట్ 20 years తర్వాత మనం కలుసుకునేటప్పుడు దీనికి కావాల్సిన ప్రోగ్రామ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు 1992లో ధరిత్రి సదస్సు అంటారు. ధరిత్రి అంటే భూమి, అంటే ఎర్త్ సమ్మిట్ అంటారు. ఎర్త్ అంటే భూమి అనమాట. ఎర్త్ సమ్మిట్ అని మొట్టమొదటిసారిగా ఎర్త్ సమ్మిట్ 1 అంటారు దాన్ని 1992. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టుకున్నారు దాన్ని. 92 + 20 అంటే 2012లో మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ 2020 2032లో మళ్ళీ పెట్టుకుంటారు. ఈ మధ్యన ఏంటంటే ఈ ధరిత్రి కోసం ఏం చేద్దామని చెప్పి ఆలోచించారనమాట. అప్పుడు వాళ్ళకి కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ముందు మిలీనియం వచ్చింది. మిలీనియం అంటే అర్థం ఏంటి, 2000 సంవత్సరం అనమాట. సెకండ్ మిలీనియం, థర్డ్ మిలియన్ అంటే 10 lakhs, మిలీనియం అంటే 1000 years. సో ఎప్పుడైతే 2000 మిలియన్ వచ్చిందో దాంట్లో ఏమైనా వెరైటీ చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 2000 to 2015 15 years గోల్గా 15 సంవత్సరాల లక్ష్యంగా పెట్టుకొని 2000 నుంచి 2015 వరకు MDGs అని 8 MDGs పెట్టుకుని. MDGs అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా ప్రకృతి గురించి, నీటి గురించి, తర్వాత గాలి గురించి, పొల్యూషన్ గురించి అన్నింటిలో సంబంధించిన గోల్స్ ప్రపంచంలో కనుక పెట్టుకోవడం, ప్రపంచంలో మెంబర్స్ అందరూ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ అందులో మెంబర్స్ కావడం అనేది జరిగింది. కానీ అనుకున్నంత ఎక్కువగా మార్పులు తీసుకురాలేకపోయారు. మళ్ళీ 2015 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి 2030 వరకు, అంటే ఇప్పుడు 2020 కదా మనం నడుస్తున్నామంటే గత 5 సంవత్సరాల నుంచి నడుస్తుందన్నమాట. అదేమిటా అంటే 17 SDGs తీసుకొచ్చారు. SDGs అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అసలు సస్టైనబిలిటీ అంటే ఏమిటి, స్థిరత్వం. ఇప్పుడు ఏదైనా స్థిరంగా ఉంటేనే పెద్ద మార్పులు జరుగుతాయి. అంతే తప్ప ఒకరోజు మీరేమో మంచి హెల్తీగా ఉండి ఎక్సర్సైజ్ చేసేసి విటమిన్స్ అన్ని తీసుకొని మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మంచి పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి మాటలు చెప్తూ ఒకరోజు గడిపేస్తే చాలదు కదా, రోజు అలా జీవించాలి. ఆ రోజు జీవించడానికి సస్టైనబిలిటీ అంటారు, దాన్ని స్థిరత్వం అంటారు.
ఆ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అనేది 17 పెట్టుకున్నారు. ఈ 17లో నీళ్లు, గాలి, తర్వాత పచ్చటి పైరు, తర్వాత చక్కని వాతావరణం, ఎన్నో లక్ష్యాలు వచ్చి మనుషులకు కావాల్సిన ఉద్యోగాలు కూడా. ఉద్యోగం లేకపోతే మనుషులకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి పరిస్థితులు ఉండాలి. డిగ్రీలో కూర్చున్నారు చాలామంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. పర్సెంటేజ్ 4% అన్నారు, 5 అన్నారు, ఇంకా పెరిగిపోతుంది. అలా పర్సెంటేజ్ బాగా పెరిగిపోతుంది. ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పుడు నిరుద్యోగం బాగా వచ్చింది కోవిడ్-19 పుణ్యమని. అంటే ఎకనామిక్స్ కారణం వల్ల కొంత ఈ ప్రకృతి వైపరీత్యాలు, అంటే ప్రకృతి నేచురల్ కెలామిటీస్ అంటారు. నేచురల్ కెలామిటీస్ వల్ల మరికొంత మీకు ఏంటంటే జాబ్స్ లేకపోవడం గట్రా జరుగుతుంది. ఇటువంటివి కూడా ఇందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నాయి. సో నీళ్లు, ఇల్లు కల్పించడం, ఇండస్ట్రియల్ కట్టడం, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ ఈకో ఫ్రెండ్లీ అంటుంటారు. ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే వాతావరణంకి అనుగుణంగా ఉండే విధంగా తప్ప వాతావరణం తగలబెట్టి పాడు చేసే విధంగా కాకుండా ఉండే విధంగా అనమాట. ఇది వాతావరణం గురించి మాట్లాడుకుంటారు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన రామ్దేవ్ మిశ్రా అంటారు. రామ్దేవ్ మిశ్రా మీరు వినే ఉంటారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన రాకముందు ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్లో రీసెర్చ్లు చేశారు ఆయన. సో యూకే రిటర్న్ అంటారు. రామ్దేవ్ మిశ్రా ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజిస్ట్ అంటారు. సో ఎకాలజీ అంటే జీవారుణము, ఎన్విరాన్మెంట్ వాతావరణం. వాతావరణం అనేది పెద్ద ఫీల్డ్ అనమాట, చాలా పెద్ద ఫీల్డ్. జీవారుణంలో మళ్ళీ చిన్న చిన్న సిస్టమ్స్ ఉంటాయి, దాన్ని ఈకో సిస్టమ్స్ అంటారు. సో ఈకాలజీ వేరు, ఈకో సిస్టమ్ వేరు. ఈకాలజీ అనేది ఏంటంటే ఒక శాస్త్రం. ఎటువంటి శాస్త్రం అంట? మన జంతువులు, వాటి ఒక అన్ని రకాల జంతువులు, వాటికి చుట్టూ ఉన్నటువంటి అనుబంధం, సో వాటి యొక్క జీవన విధానం, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇటువంటి కాన్సెప్ట్లను వస్తుంటే, సో అది కాకుండా దాని చుట్టూ వాతావరణం, దీని మీద ప్రభావం, ఈ ప్రభావంలో వచ్చినటువంటి మార్పులు, దాని గురించి మొత్తం మాట్లాడుతుంది ఎకాలజీ అనమాట. సో ఎకాలజీ అనేది చిన్న శాస్త్రం, ఎన్విరాన్మెంట్ చాలా పెద్దది. సో అందులో ఈకో సిస్టమ్ ఏంటంట అంటే ఒక రకమైన జంతువులు, ఒక రకమైనటువంటి వర్గాలకు చెందినటువంటి మాట్లాడుతుంటాం. ఈకో సిస్టమ్ ఆఫ్, ఉదాహరణకి నేను ఒకసారి అంటుంటాను ఫ్లాగ్మెర్ అంటుంటాను, అంటే ఫ్లామెర్ అంటుంటాను, సరదాగా అంటుంటాను. ఫ్లామెర్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి కొన్ని FLAWMER ఫ్లామెర్ అంటుంటాను. ఎఫ్ అంటే ఏంటంటే ఫారెస్ట్ ఈకో సిస్టమ్, అంటే అడవుల్లోని ఒక రకమైన ఈకో సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వైరస్, అక్కడ ఉన్న బ్యాక్టీరియా వేరేగా ఉంటుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేసామంటే ఊర్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మందులు ఉండదు దానికి. ఎందుకంటే మన ఊర్లో తిరుగుతున్నటువంటి వైరస్లకి, బ్యాక్టీరియాకి మందులు మన దగ్గర ఉన్నాయి తప్ప, వాటి మీద రీసెర్చ్ చేసాం తప్ప, ఈ అడవి నుంచి ఎలుగుబడి దగ్గర నుంచి మీరు వైరస్ పట్టుకొని వచ్చారనుకో, ఏ గుడ్లగోపులు ఎక్కడైనా ఉన్నాయి, అక్కడ లైమ్ ఆస్ట్రేలియాలోని సున్నపు గనుల్లో ఉన్నాయి, అక్కడి నుంచి మనం తెచ్చారనుకోండి, వైరస్ పట్టుకొచ్చారనుకో, తినడం వల్ల, లేదా దాంతో తిరగడం వల్ల, అది పట్టుకోవడం వల్ల, దాన్ని పెంచడం వల్ల తెచ్చారనుకోండి, ఆ వైరస్ మందులు లేవు. సో అలా వచ్చింది ఇటువంటి వైరస్ అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి వైరస్ కూడా అటువంటి తరహా వైరసే. సో ఇది ఎఫ్ అంటే ఫారెస్ట్ ఈకో సిస్టమ్. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ బతుకు వాళ్ళని బతికిన వాళ్ళ జీవితంలో మనం వెళ్తేనే సమస్యలు వస్తాయి. ఎందుకు ఏనుగులు ఊర్లోకి వస్తున్నాయి, పుల్లు ఎందుకు ఊర్లోకి వస్తున్నాయి? పుల్లు ఈ మధ్యన విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, పాడేరు, ఈవెన్ తిరుపతిలో కూడా పుల్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాడి ప్రాంతాలకు మనం చొరబడుతున్నాం. ఎందుకంటే సివిలైజేషన్ అడ్వాన్స్ అంటాం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్ అంటుంటాము. ఏదో విధంగా వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే మనుషులు పెరిగిపోతున్నారు, తర్వాత అవసరాలు పెరిగిపోతున్నాయి, ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పి వాళ్ళ ప్రాంతాలకు మనం వెళ్తున్నాము, అడవులకు నరికేస్తున్నాము, అవి వచ్చి ఊళ్ళో పడుతున్నాయి. సో అలాగా ఫారెస్ట్ ఈకో సిస్టమ్ లాగే ఎల్ అంటే లేక్స్ దగ్గర కూడా చిత్తడి అడవులు అంటుంటారు అనమాట. దీనికోసం ఒక మీటింగ్ కూడా పెట్టుకుని రామ్సార్ కన్వెన్షన్ అని వినే ఉంటారు మీరు. రామ్సార్ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం అంటే ఇరాన్లో ఉన్నది. సో అక్కడ మీటింగ్ పెట్టారు, దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అనే పదం వాడారంటే వెంటనే మీరు కనెక్ట్ అయిపోవాలి. దీనికి చిత్తడి నేలలు, చిత్తడి అడవి అంటే తడిగా ఉన్నటువంటి స్వాంపీ అంటారు అనమాట. తడిగా ఉన్న ప్రాంతాలను, ఆ ప్రాంతం నుండి బ్యాక్టీరియా వేరుగా ఉంటుంది. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. యునైటెడ్ నేషన్స్ అన్నీ కూడా హెరిటేజ్లో తీసుకున్నది అనమాట. అటువంటి డిస్టర్బ్ చేయకుండా వాటిని కాపాడడం కోసం కన్జర్వేషన్, ప్రిజర్వేషన్, డెవలప్మెంట్ అనే పదాలు వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎక్వా ఈకో సిస్టమ్. ఎక్వా అంటే ఏంటి? వాటర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్ని వాటరు, తడి, ముద్ద లాగా ఉన్న ప్రాంతంలో కూడా ఉంటాయి. అంటే వెట్టకిను ఎక్కువ కొద్ది డిఫరెన్స్ ఏంటంటే, వెట్ అంటే కొద్ది తక్కువ తడి, ఇది ఎక్కువ తడి, అంతే తేడా ఎక్కువ. సో ఎక్వాటిక్లో మళ్ళీ మెరైన్ ఉంటుంది, లేకపోతే ఫ్రెష్ వాటర్ కూడా ఉంటుంది. మెరైన్ ఏంటంటే సముద్రము, రివరైన్ ఏంటంటే నదీ తీర ప్రాంతం. సో రివరైన్, అలాగే వెట్టు, మెరైన్, ఎస్యూరి అంటే నదీ సముద్ర సంగమం అంటుంటారు. ఎస్యూరి అంటే నదీ సముద్ర సంగమం. ఇప్పుడు ఉదాహరణకు నర్మదా ఎస్యూరి అంటారు. నర్మదా నది ఏంటంటే ఇప్పుడు అరేబియన్ ఓషన్లో కలుస్తున్నప్పుడు ఆ మధ్య ప్రాంతానికి ఎస్యూరి అంటుంటారు. నర్మదా ఎస్యూరి వెరీ ప్రామినెంట్. ఎందుకంటే ఆ ప్రాంతంలో కొంగలు, పక్షులు, ఫస్ట్ మీకు భారతదేశంలో ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ అక్కడే ఉన్నది, ఆ ప్రాంతంలో ఉన్నది, గుజరాత్లో ఉన్నది. అలాగే ఎస్యూరి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి రివరైన్ అంటే నదీ ప్రాంతం అనమాట. ఇలాగ ఫ్లామెర్ ఏంటంటే FLAWMER. ఎఫ్ అంటే ఫారెస్ట్ ఈకో సిస్టమ్, ఎల్ అంటే లేక్ అంటే సరస్సు,
ఎక్కువ అంటే నీరు సంబంధించింది, రకరకాల నీరు. నెక్స్ట్ వెట్ అంటే ఏంటంటే తడి ప్రాంతం, మెరైన్ అంటే సముద్ర తీర ప్రాంతము, ఎస్యూరి అంటే నదీ సముద్ర సంగమం, రివరైన్ అంటే నదీ ప్రాంతం అనమాట. ఇలాగా మీకు ఇలాగా ఉంటాయి ఎక్కువ సిస్టమ్స్ అంటారు, ఈకో సిస్టమ్స్ అన్నమాట, ఫ్లామర్ ఈకో సిస్టమ్స్ అంటుంటారు. ఇలా కొన్ని మాటలు వస్తుంటాయి మనకి. సో ఈ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నప్పుడు మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన పొగ దగ్గర నుంచి, ఆ పొగ దగ్గర నుంచి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఈ ఎయిర్ పాడైంది, ఈ సాయిల్ పాడైంది, వాటర్ పాడైంది, ఇంకా సౌండ్ పొల్యూషన్ కూడా ఇందులో ఇది బై ప్రొడక్ట్ లాగా అనమాట. సౌండ్ పొల్యూషన్ కూడా పెరిగింది. ఎప్పుడైతే మీకు వెహికల్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, మిషన్స్ పనిచేస్తున్నాయి, సౌండ్ పొల్యూషన్ కూడా భాగమే. ఇదంతా ఎన్విరాన్మెంట్ పాడైతే ఏమవుతుందంటే అది ఫస్ట్ వాతావరణం పాడైన తర్వాత వాతావరణ ప్రభావం, ఎందుకంటే మనకి వాతావరణం లింక్ అటువంటిది. సో వాటి మీద మన మీద అవి పనికొన్నాయి. టు బి ఫ్రాంక్, మనం వాటి మీద ఉన్నాం, వాటి మీద అవి మన మీద లేదు. ఇప్పుడు ఫారెస్ట్ని డెవలప్ చేయాలి, ఫారెస్ట్ ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా చేయాలంటే దాని ఊసెత్తకుండా ఉంటే అదే డిస్టర్బ్ అయిపోతుంది. దానికి ఎందుకంటే కారణం, దానికి సెల్ఫ్ రెక్టిఫైయింగ్ మెకానిజం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సెల్ఫ్ రెక్టిఫైయింగ్ మెకానిజం అంటే తనకు తానే అది రిపేర్ చేసుకుంటుంది. ప్రకృతికి ఉన్న గొప్ప లక్షణం అది. మన హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఎక్కువ మీకు నష్టం జరుగుతుంటుంది. ఆ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్లో హ్యూమన్ ఏం చేస్తున్నాడు, మెషిన్ మ్యాన్గా మారిపోయాడు. ఇప్పుడు మనకు కొత్త కాన్సెప్ట్లు 4Gలు వస్తున్నాయి, 5Gలు వస్తున్నాయి, మొబైల్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్లు అన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీని పెంచుతుంది, మైనింగ్స్. ఎందుకంటే వాటికి కావాల్సిన మెటల్స్ వేరేగా ఉంటాయి. ఆ మెటల్స్ తయారు చేయడానికి ఏంటంటే మెటల్స్ ఏమో ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే భూమిని తవ్వాలి. భూమిని తవ్వితే ఏమవుతుంది, తవ్వినటువంటి ప్రాంతం అంతా కూడాను ఆ మినరల్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూసారా, ఈ ప్రాంతంలో మనకి బాక్సైట్ గనులు అంటుంటారు, వినే ఉంటారు, ఒరిస్సాలో అల్యూమినియం వస్తుంది. ఆ బాక్సైట్ తవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ బాక్సైట్ నుంచి వచ్చినటువంటిది అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. వాటర్లో కలిస్తే కొంతవరకు అయితే మరి మినరల్లా పనిచేస్తుంది. హద్దు మీరితే పొల్యూటెంట్ అవుతుంది. ఏదైనా అంతే కదా, హద్దు మీరితేనే పొల్యూషన్గా మారుతుంది. ఈ పొల్యూటెంట్ వల్ల రకరకాల జబ్బులు వస్తుంటాయి. మీరు వినే ఉంటుంటారు, కొన్ని ప్రాంతాలు ఏంటంటే మీకు ఆ నీళ్ళు తాగుతుంటే మీకు ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ కొన్ని ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఆర్సెనిక్ వచ్చిందని చనిపోతారు, చాలా ప్రమాదం అది. ఇలాగ రకరకాల మినరల్స్ అన్ని రావడానికి కారణం ఏంటంటే గనులు తవ్వడం వల్ల, వర్షాలు రావడం వల్ల ఈ తవ్విన గనుల్లో వచ్చినటువంటి వాటిలో డిస్సాల్వ్డ్ అంటే కరిగిపోయే ప్రాంతాలు మినరల్స్ అన్నీ కూడా నీటిలో కరగడం వల్ల, అది ఎక్కువ మోతాదులో జరగడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఇన్ని విధాలుగా నష్టాలు జరుగుతుంటాయి మనకి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఎన్విరాన్మెంట్ ఎందుకు చదవాలి, అది అవసరమా అంటే, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు జీవితం అలా ఉండేది. అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది అంటే రకరకాల కారణాల వల్ల మీకు 2 degrees 3 degrees పెరిగి ఉండేది. ఎప్పుడు కొన్ని లక్షల 550 million years ఎగో మాట్లాడ్డా, ఇప్పుడు అది 3 degrees ఎక్కువ ఉండేదట. ఆ క్షణాన్ని స్టడీ చేసుకొచ్చారంటే కరీబియన్ ప్రాంతంలో సముద్రంలో ఉన్నటువంటి ఒక జీవులు, దాని ఫాజిల్స్ అంటే ఆ జీవుల తాలూకా ఇంప్రింట్స్ అనమాట. ఆ యొక్క రెసిడ్యూస్ అంటే ఆ మిగిలిపోయినటువంటి ప్రాంతాలని ఆ ఒక ముక్కల రూపంలో ఉంటాయన్నమాట. ఆ కాల్షియం, అందులో ఉన్నటువంటి ఫాస్ఫరస్ అవన్నీ స్టడీ చేసి ఇప్పుడు దాని ద్వారా ఈ యొక్క చరిత్ర ఏంటంటే అప్పుడు టెంపరేచర్ ఎలా ఉండేది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉండేది పట్టుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్కి ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువగా మీకు వాల్కనోస్ దగ్గర నుంచి వాటర్ వేపర్ ఎక్కువ వస్తుంటుంది. అది పెద్ద గ్రీన్ హౌస్ గ్యాస్, కనబడి దొంగ. అలాగే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఆఫ్ కోర్స్ మనం డైరెక్ట్లీ చంపేస్తుంది, చాలా ప్రమాదం అది. ఎందుకంటే వాసన రాదు, తర్వాత ఏంటంటే రంగు తెలియదు, సైలెంట్ కిల్లర్ అంటారు కార్బన్ మోనాక్సైడ్. అది ఎక్కువ వెహికల్స్ నుంచి వస్తుంటుంది. ఎప్పుడైతే మీకు అన్సాచురేటెడ్ ఫాజిల్ ఆయిల్స్ యొక్క బర్నింగ్లో ఎప్పుడైతే మీకు కంప్లీట్గా బర్నింగ్ అవ్వో దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ వస్తుంటుంది. ఇది కూడా అదే కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యంగా మనకి ఎక్కువ చెప్పుకుని ఉంటాం అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్. ఏంటి గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే GHGs అని పిలుస్తుంటారు. ఎందుకంటే అంటే ఇది ఏంటంటే హీట్ ఎంట్రాపర్స్ అంటారు అనమాట. వేడిని ఏంటంటే ఎంట్రాప్ చేస్తుంది. అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్లో ఏంటంటే కింద భాగంలో ట్రోపోస్ఫియర్ అంటారు. ఈ ట్రోపోస్ఫియర్లో ఎక్కువగా మీకు దట్టంగా అన్ని గ్యాసెస్ ఉంటాయి. సో ఇటువంటి దట్టమైన ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ అంటే సైక్లిక్ అవుతుంటుంది. ఒరిజినల్గా అట్మాస్ఫియర్ ఎంత ఉంటుంది అంటే నాట్ ఈవెన్ 0.03%, అంటే 1% కూడా ఉండదు, 0.5% కూడా ఉండదు, అంత తక్కువ ఉంటుంది. అది పెరుగుతుండే కొద్ది అది ఉండాలి. అది కూడా లేకపోతే మళ్ళీ ప్రమాదం. ఎందుకంటే అంటే మనం తింటున్న ఫుడ్ అంతా కూడాను మీకు కిరణజన్య సంయోగక్రియ అంటారు, ఫోటోసిన్సిస్ అంటారు. కిరణజన్య సంయోగక్రియకి కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. అది లేకపోతే మీకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు దొరకు, బియ్యం, గోధుమలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు. దాని పాత్ర ఉన్నది, ప్రకృతిలో దాని పాత్ర అయితే ఉన్నది తప్ప అది ఎక్కువైతే ప్రమాదం. ఇప్పుడు 0.03% కంటే ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది, అది హీట్ని ఎంట్రాప్ చేస్తుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి హీట్ని
పట్టి ఉంచుతుంది. ఎంట్రాపింగ్ అంటే పట్టి ఉంచుతుంది అన్నమాట. ఎప్పుడైతే మీకు హీట్ పట్టి ఉంచుతుందో ఈ భూమి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా వేడెక్కుతుందని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్ కారణాలు, రకరకాల కారణాలు ప్రకృతి పరంగా వచ్చి అది దానికి తట్టుకుంటుంది. మనిషి కూడా దానికి తగ్గట్టే ఎకష్టం అవుతుంటాడు. ఏంటంటే దానికి తగ్గట్టే శరీరంలో మార్పులు జరుగుతుంటుంది. అది ఏంటి ప్రకృతిగా పరంగా జరిగేటువంటి మార్పులు. అలా కాకుండా మనిషి యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, సివిలైజేషన్ వల్ల తెచ్చిన కార్బన్ డైఆక్సైడ్ తెచ్చిన వల్ల మార్పుల వల్ల ఏమవుతుందంటే ఎక్కడో దాగి ఉన్నటువంటి ఐస్ గ్లేసియర్స్ అన్ని కరిగిపోతున్నాయి. ఇప్పుడు గ్లేసియర్స్ అని తెలుసా? ఐస్బెర్గ్స్ అంటారు. అంటే ఐస్ పెద్ద ముక్కలు ఉంటాయి అన్నమాట, ఐస్బెర్గ్స్ అంటారు. ఈ ఆర్కిటిక్ అంటే అంటార్కిటిక్లో ఎక్కువ ఉంటుంది. అంటార్కిటికాలోని ప్రపంచంలో ఉన్నటువంటి ఐస్లో ఎక్కువ 90% ఎక్కడ ఉన్నదంటే అంటార్కిటికాలో ఉన్నది. 90% ఐస్ ఉన్నదంటే చూసుకోండి. ఆ ప్రాంతంలో ఐస్ ఇప్పుడు కరగడం థాయిట్ అని చెప్పి ఒక రకమైనటువంటి థాయిట్ అంటుంటారు అనమాట. ఈ థాయిట్ ఐస్ అనేది కరగడం ప్రారంభం. ఇది కీస్టోన్ పిలుస్తుంది అనమాట. కీస్టోన్ అంటే ఏమిటంటే అంటే ఒక ఇటుకల వరుసలో, రౌండ్గా ఉన్న ఇటుకల వరుసలో మధ్యలో ఒక ఇటుక కానీ పీకేస్తే ఇటుకలన్నీ అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ పడిపోతుంటాయి. ఎందుకంటే అంటే ఇటుక అన్నిటి నొక్కు ఉంచుతుంది అన్నమాట, పట్టి ఉంచుతుంది. దాన్ని కీ బ్రిక్ అని పిలిస్తే కీస్టోన్ అని పిలుస్తుంటారు. అలాంటిది కీస్టోన్ లాంటిది అనమాట. ఇది ఏమిటి ఈ థాయిట్ అనేటువంటి ఒక గ్లేసియర్ ఐస్బెర్గ్ అనేది. అది ఎప్పుడైతే కొన్ని మైల్స్ దూరంలో ఉన్నది, అది 100 మైల్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది, అది కరగడం ప్రారంభించింది. అది కరుగుతుంది, నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం అప్పుడే 6 అంగుళాలు పెరిగే అవకాశం ఉన్నది. అది పూర్తిగా కరిగిపోతుంది. అది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఏమిటంటే అంటే అది కరిగితే దాని చుట్టుపక్కల గ్లేసియర్స్ అన్ని కూడా ఐస్బెర్గ్స్ అని కరగడం స్టార్ట్ అవుతుంది. సో అంటార్కిటిక్లో ఐస్ అంతా కరిగింది అనుకోండి, సముద్ర మట్టం చాలా ఎత్తు పెరిగిపోతుంది. మీకు కనబడుతున్న ఇండియా మ్యాప్ మారిపోతుంది ముఖ్యంగా. ఎందుకంటే సౌత్ పెనిన్సులా మనకు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కోస్టల్ స్టేట్స్ అన్నీ మనకి 9 ఉన్నాయి. ఈ 9 రాష్ట్రాలలో ప్రజలు, ఆ ప్రాంతాలు, ప్రాపర్టీ, అక్కడ ఉన్న జంతువులు, మనుషులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇవి కాకుండా చిన్న చిన్న అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత మాల్దీవ్స్, ఇటువంటివన్నీ దీవులన్నీ మునిగిపోతాయి, అసలు కనబడవు. సో ఇవన్నిటికి కూడా ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్లు. ఎన్విరాన్మెంట్ అంటే జంతువులు, మనుషులు, నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు, ప్రతి విషయం డిస్కస్ చేయాలి మనం. సో ఎన్విరాన్మెంట్ ఎందుకు సెపరేట్ చేశారో మీకు అర్థమే ఉంటుంది. జాగ్రఫీలో అంటే ఏంటి? జాగ్రఫీ తల్లి లాంటిది, దాని నుంచి వచ్చిన బిడ్డ అనమాట ఎన్విరాన్మెంట్. దానికి పిల్లలు ఎకాలజీ, ఎకో సిస్టమ్స్ ఇవన్నీ కూడా. సో వీటిని చదవడానికి ఏంటంటే ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో చదువుతుంటే దానికి మనకు సరదా పుడుతుంది. ఇది సరదా కాదు, అవసరాన్ని గుర్తించారు. స్టాక్హోమ్ కన్వెన్షన్ 1972లో స్టాక్హోమ్ కన్వెన్షన్లో దీని అవసరాన్ని గుర్తించారు. ఎప్పుడైతే ధరిత్రి సదస్సు జరిగిందో 1992లో, అంటే 20 సంవత్సరాల తేడాలో, 1972 + 20 అంటే 1992. ఆ యొక్క 1992 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందట అంటే బ్రెజిల్లో. సౌత్ అమెరికాకి ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికి కారణం ఉన్నది. ప్రపంచంలో సౌత్ అమెరికాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సో ఎక్కువ ఫ్లోరా ఫౌనా అక్కడే ఉన్నది. ప్రపంచం ఎక్కువ ఫ్లోరా ఫౌనా అంటే ఏంటి తెస్తే, ఫ్లోరా అంటే ఏంటి? ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి? మొక్కలకు సంబంధించినటువంటిది. ఫౌనా అంటే ఏంటి? యానిమల్ కింగ్డమ్ అంటే జంతువులకు సంబంధించింది. ప్రపంచంలో డైవర్సిటీ అంటే విభిన్న, అంటే రకరకాలైన, ఎక్కువ రకాలైనటువంటి, చాలామంది ఏమనుకుంటారు ఆఫ్రికా అనుకుంటారు. ఆఫ్రికా కాదు. ఫ్లోరా ఫానా డైవర్సిఫికేషన్ ఎక్కువగా కనబడేది ప్రాంతం ఏంటి? సౌత్ అమెరికా, అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి బ్రెజిల్లో కనెక్ట్ చేశారనమాట ధరిత్రి సదస్సు. బ్రెజిల్ యొక్క సెకండ్ క్యాపిటల్, ఒకప్పుడు క్యాపిటల్గా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ క్యాపిటల్. దాన్ని ఏమంటారు? రియో డి జనీరో అంటారు. ఆ రియో డి జనీరోలో పెట్టారనమాట. అందుకే రియో సమిట్ అని పిలుస్తుంటారు. రియో సమిట్ అంటే అర్థం రియో డి జనీరో సిటీ. అది బ్రెజిల్ యొక్క 2వ రాజధానిగా గుర్తించారు. దాన్ని ఆ రియో డి జనీరోలో పెట్టారనమాట. సో రియో 1, రియో 2 అంటుంటారు. రియో 1 అంటే అర్థం ఏంటి? 1992. రియో 2 అంటే అర్థం 1992 + 20 అంటే 2012. సో ఈ 2012కి 1990కి మధ్యన రియో +10 అని కూడా కండక్ట్ చేస్తారు. రియో +10 అంటే ఏంటి? మనం అనుకున్నటువంటి లక్ష్యాలు, ప్రపంచంలో వాతావరణం సంబంధించిన విషయాలన్నీ మార్పులు వస్తున్నాయా లేదా అని చెప్పి 92 + 10 అంటే 2002లో కూడా ఒకటి పెట్టారు. 2012లో అనేది మెయిన్ మీటింగ్, రియో 2 అంటారు. అలా రియో 2, రియో 1, రియో 2 దేని గురించి మాట్లాడుతుంది? భూమి గురించి. ఎర్త్ సమిట్ అనమాట. ఎర్త్ సమిట్లో కొన్ని యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా ఒక కేవలం వాతావరణం, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, సస్టైనబుల్ న్యాచురల్ డెవలప్మెంట్ కోసం, ఎన్విరాన్మెంట్ కోసమే ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. దాని పేరు అంటే UNFCCC అని పిలుస్తుంటారు. UNFCCC అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంటే మీటింగ్. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు. వాతావరణ మార్పు కోసమే కేవలం ఒక మీటింగ్ పెట్టారనమాట. సో అది ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టినప్పుడు UN అనే మీటింగ్ అంటారు. యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అక్కడ పుట్టిందనమాట. ఏమిటట ఈ సోకాల్డ్ కాన్సెప్ట్ COP1, COP2 అనే కాన్సెప్ట్లు. అది COP1 అని పిలుస్తారు. COP1 అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అని పిలుస్తుంటారు. COP1, COP2 అనేది. ఇప్పుడు COP25 అనేది జరిగింది.
COP25 ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ 2019లో నవంబర్-డిసెంబర్ ప్రాంతంలో జరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే చిలీలో జరగవలసింది, వాళ్ళకేమో అక్కడ గొడవలు జరిగాయి. తర్వాత బ్రెజిల్కి పంపించారు. బ్రెజిల్ అన్నారు మా దగ్గర డబ్బులు లేవండి, అంత డబ్బులు లేని పరిస్థితి బాగలేదు అన్నారు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? మాడ్రిడ్ అంటే స్పెయిన్ రాజధాని, మాడ్రిడ్లో కండక్ట్ చేశారు. సో కండక్ట్ చేసినప్పుడు ఈసారికే మీకు కోవిడ్ స్టార్ట్ అవుతుంది ఒక పక్క నుంచి. సో 2026లో కల్లా మనం బాగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నారు. COP26 లండన్లో ఉన్న స్కాట్లాండ్లోని గ్లాస్గో అనేటువంటి సిటీలో పెడదామని నిర్ణయించుకున్నారు. ఇది నవంబర్-డిసెంబర్లో జరగబోతుంది 2020. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే యునైటెడ్ కింగ్డమ్లో కానీ, యునైటెడ్ స్టేట్స్లో కానీ, యూరోపే కాదు ప్రపంచ అన్ని దేశాల్లో కూడాను COVID-19 రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సో ఈ దృష్ట్యా అసలు COP26 యునైటెడ్ నేషన్స్ ఒక COP6 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26th మీటింగ్ అనమాట. COP26 అంటే అది మీటింగ్ జరుగుతుందో లేదో నాకు తెలియదు. నేను బిట్ అడుగుతుంటాడు మీకు ఎగ్జామ్లో. సో COP26 ఎక్కడ జరగబోతుందని అడుగుతాడు. అది అవుతుందా అవదా రెండో విషయం. ప్రస్తుతం మాత్రం గ్లాస్గో సిటీ ఇన్ స్కాట్లాండ్ అనేది పార్ట్ ఆఫ్ దిస్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అంటే 4 ఉంటాయి.